హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రైడే బ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఇంతవరకు నేను 5 డేస్కి ఒకటి లేకపోతే 1 వీక్ ఒకటో వీడియోస్ అలా షేర్ చేస్తుండే కదా. సో ఎప్పటి నుంచి అయితే అట్లీస్ట్ 2-3 డేస్లో ఒక వీడియో అయితే షేర్ చేద్దాము అని అనుకున్నాను. సో అది ఎంత పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి నేను తెలియదు కానీ చెయ్యాలి అని అయితే ఒక డెసిషన్ తీసుకున్నాను. ఖచ్చితంగా ట్రై కూడా చేస్తాను. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రైడే వ్లాగ్ అని చెప్పాను కదా. సో ఫ్రైడే రోజు మేము ఏం చేస్తాము, అలాగే అంత ఎలా ఉంటాము అని చెప్పేసి ఇంట్లో ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి టిఫిన్ అయితే చేసేసాను అనమాట. టిఫిన్ రెడీ చేశాను అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో తను ఉన్నంతసేపు చాలా హడావిడిగా ఉంటుంది అనమాట. తను వెళ్ళిపోయాక అంతా ఏదో వెళ్ళిపోయింది, అంతా ఒంటరిలాగా బోరింగ్ లాగా అనిపిస్తుంది. తను ఉంటే మాత్రం చాలా హ్యాపీగా బాగా ఎంటర్టైన్ అవుతూ ఉంటాము మేము. సో ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇంకా నేనైతే తర్వాత మా బాబుకి అయితే ఫస్ట్ టిఫిన్ తినిపించేసాను. ఎందుకంటే వాడు నైట్ అంతా ఏడ్చాడనమాట. నేను అనుకున్నది ఏంటంటే వాడు ఆకలి వల్ల ఏడ్చాడేమో అని చెప్పేసి వాడు మార్నింగ్ లేవగానే వాడికి ఫస్ట్ టిఫిన్ అయితే పెట్టేశాను. అండ్ వాడు టిఫిన్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. పెద్దగా పూజ ఏమీ చేయలేదన్నమాట. అంటే నాకు వచ్చినంతలో నేను చేసుకున్నాను అనమాట పూజ. సో మీకు కూడా చూపిస్తాను. సో చూశారు కదా. సో పూజ అయితే చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ పైన ఇలా పటాలన్నీ పెట్టుకున్నాను అండ్ కింద ఎసెన్షియల్స్ అన్నీ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు పూజ రూమ్ ఇవ్వలేదు. సో మేము ఒక టేబుల్ లాంటివి తెచ్చుకొని ఇక్కడ పూజ లాగా అరేంజ్ చేసుకున్నాము. సో నేను ఇంకా టిఫిన్ చేయలేదన్నమాట. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో నేను టిఫిన్ చేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో చూసారా, నేను ఒక సైడ్ పూజ చేసుకుంటుంటే మా బాబు ఇది చూడండి, ఇది యాక్చువల్లీ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనము వీడియో ఆన్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తారనమాట. నేనైతే ఆర్డర్ పెట్టి చాలా రోజులు అయింది, వచ్చింది, అయినా నేను వాడట్లేదు. సో ఒక దగ్గర అయితే పెట్టాను. అది ఎలా చూసాడో తెలీదు, మొత్తం ఇట్లా చేశాడనమాట. ఇంక పెట్టడానికి కూడా నాకు రావట్లేదు, ఇది ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ట్రై చేశాను. సో ఇదనమాట పరిస్థితి. పిల్లలు ఉంటే ఇంట్లో ఏవి ఉండవు అనమాట అసలు. అండ్ ఇంకా ఒక 3-4 డేస్ నుంచి అయితే కప్పులు పగలగొడుతున్నాడు అనమాట. అన్ని కింద కబోర్డ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకోగలుగుతున్నాడు తను. అన్ని పగలగొడుతున్నాడు. ఇప్పటికి ఒక 3-4 పగలగొట్టేశాడు. సో చూడాలి, ఇంకా కాపాడుకోవాలన్నమాట. మొత్తం పగలగొట్టేటట్లయితే ఉన్నాడు. అండ్ చూసారా, ఇప్పుడు మా బాబుని టీవీ చూస్తున్నాడు. ఇప్పుడైతే ఖుషి డాన్స్ అయినా, ఖుషి డాన్స్ వేయి, ఖుషి డాన్స్ వేయి. ఖుషి ఏం కావాలి? ఇవి కావాలా? నేను అవి నావి కావాలా? చాలా. సో ఇప్పుడైతే నేను పాలు వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ 7:30 ఆ టైంకి అంతా వచ్చేవి ఈరోజు ఎందుకో లేట్ వచ్చాయి అనమాట. 11కి వచ్చాయి. సో ఇంక ఇప్పుడే సమ్మర్ కదా, పాడైపోతాయి అని చెప్పేసి నేను అన్నీ వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ తిన్న సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు పాలైతే ఇంకా వేడి అయిపోయాయి అన్నమాట, పొంగుతున్నాయి. సో ఇంకా ఇప్పుడైతే టిఫిన్ తినేసాను. టిఫిన్ తినేసరికి టైం వచ్చేసి 10:45 అయ్యిందనమాట. అండ్ టిఫిన్ తినేసి ఇంకా ఉన్న సామాన్లు కూడా కడిగేసాను, అంతా క్లీన్ చేసి పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి.
ఇప్పుడే టిఫిన్ తిన్నాను. సో అప్పుడే లంచ్ ఏంటి అనుకుంటున్నారా? సో మా బాబు కోసం అనమాట. సో తను ముందే తినేసాడు కదా మార్నింగ్, అండ్ తనకి మళ్ళీ ఆకలేస్తే ఏడుస్తాడు కదా, సో తన కోసం అని చెప్పేసి ముందే అయితే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో ఇంకా కాసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తాను. సో హాఫ్ అన్ అవర్ ఒక రెస్ట్ అనమాట. సో నేనైతే వీడియో ప్రస్తుతానికి ఇది చూస్తూ ఉండండి, అండ్ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ అండి. హాఫ్ అన్ అవర్ రెస్ట్ అని చెప్పాను. ఆల్మోస్ట్ 1 అవర్ పైన పట్టిందనమాట. అంటే మధ్యలో కాల్స్ వస్తే మాట్లాడుతుండే, మా కాల్తో వాళ్ళతో మాట్లాడుతుండే అనమాట. సో ఇంకా రైస్ అయితే అయిపోయింది, అండ్ పప్పు చేద్దామని చెప్పేసి నేను పప్పుకి వేసాను. సో ఇంకా పప్పుకి తర్వాత పెట్టేసి మా బాబుకి ఫుడ్ అయితే పెట్టాలి. లంచ్ టైం అయింది కదా. ఏం చేస్తున్నావు పైకి? ఎందుకు ఎడుగుతున్నావు? రేపు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేద్దాము అని చెప్పేసి ఇడ్లీకి అయితే నానబెడుతున్నాను, ఉద్దిబేలు నానబెడుతున్నాను. సో కప్పు చూసారా, నేను ఎప్పుడు ఆ కప్పు మెజర్మెంట్స్ తీసుకుంటాను అనమాట. యాక్చువల్లీ అవి కేక్ మెజరింగ్ కప్స్ అనమాట. సో అది ఇలా యూజ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా పప్పు తిరువాత పెట్టేస్తున్నాను. తిరువాత పెట్టేసిన తర్వాత ఇంకా బాబుకి అయితే అన్నం తినిపించేసేయాలి. పప్పు ఇప్పటికీ ఆకలి అవుతూ ఉంటుంది. సో ఇంకా మా బాబుకి కూడా అన్నం తినిపించేస్తున్నాను. సో వాడిది ఒకటే పొజిషన్ అనమాట. సోఫాలో ఎప్పుడు నేను ఆ ప్లేస్లోనే కూర్చుంటాను, అది నా ప్లేస్. అండ్ వాడు ఫుడ్ తినేటప్పుడు వచ్చేసి నా మీద కూర్చొని తింటాడు. సో మేము అట్లా టీవీ చూస్తా ఇంకా అన్నం తింటామన్నమాట. సో చూసారు కదా, మా బాబు అయితే పడుకున్నాడు అనమాట. మళ్ళీ పొద్దున్న కోసేపే నిద్రపోయాడు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ పడుకున్నాడు. సో ఇక్కడ మాకు ఉయ్యాల కట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదనమాట, ఎక్కడ కట్టాలో తెలియదు. ఇంతకుముందు వాడు చిన్నగా ఉన్నప్పుడు అయితే బాల్కనీలో కట్టేదాన్ని. అది ఇప్పుడు వాడి వెయిట్కి సరిపోదు, అండ్ వాడు పైకి లేస్తే కూడా అటు సైడ్ కింద పడిపోతాడు. సో అందుకని చెప్పేసి రిస్క్ కదా అని కట్టలేదు. సో ఇంకా దీన్ని అలా తిప్పితే వాకర్ని వాడే పడుకుంటాడు అనమాట. సో ప్రస్తుతానికైతే వాటితో అట్లా మేనేజ్ చేస్తున్నాము. సో ఇంకా వాడు ఎలాగో పడుకున్నాడు కాబట్టి నాకు కూడా ఏ పని లేదు, నా పని అంతా అయిపోయింది కాబట్టి సో నేను కూడా వాడు పడుకున్నంతసేపు నేను కూడా పడుకుందామని అనుకుంటున్నాను. సో కాసేపు పడుకొని లేచాక తర్వాత మళ్ళీ వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తాను. మేము కరెక్ట్గా నిద్రపోయి లేచేసరికి అంబేద్కర్ సీరియల్ అయితే అయిపోతుంది. మేము డైలీ ఖచ్చితంగా చూస్తాము, ఇదైతే సీరియల్ మిస్ అవ్వకుండా చూస్తాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. చాలా టైం పట్టింది అనమాట. సో ఇంకైతే పడుకుని లేచేసాము, అండ్ మా బాబుకి స్నానం కూడా చేపించేసాను అనమాట. సో ఆ గ్యాప్లో నేను మా బాబుకి తాగడానికి పాలైతే వెయిట్ చేసి పెట్టాను. సో అవి చల్లారేలోపు స్నానం అయితే చేపించేద్దామని చెప్పేసి స్నానం అయిపోయింది. అండ్ మాకు కూడా టీ పెట్టేశాను ఇప్పుడే. సో తనకి పాలు ఆపేసిన తర్వాత నేను కూడా టీ తాగుదామని చెప్పేసి అనుకున్నాను. సో పాలైతే తాగేశాడు మా బాబు. బాల్కనీలో కూర్చున్నాం అనమాట. జస్ట్ 6:45 అలా అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. సో నేనైతే ఇంకా టీ తాగలేదు, కారం చేసి అక్కడ పెట్టేశాను కొంచెం చల్లగా అని చెప్పేసి. నేను ఇంత వేడివేడిగా ఉండి తాగలేను అనమాట. సో అక్కడైతే పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి స్వీట్ చేద్దామని అనుకున్నాను. సో కరెంట్ పోయింది. సో వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట.
అండ్ ఈరోజు స్వీట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. అదైతే నాకు ఒక చిన్న అచీవ్మెంట్ అని చెప్పచ్చు అనమాట. చిన్నదేం కాదు, అచీవ్మెంట్ అనేది చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి మనం అచీవ్ చేసామంటే మనం అంతో ఇంతో సక్సెస్ అయినట్లే అని నా ఫీలింగ్ అనమాట. సో అచీవ్మెంట్ చిన్నదైనా పెద్దదైనా మనము దాన్ని సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, మనకి ఎంకరేజింగ్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్. సో అందుకని చెప్పేసి స్వీట్ చేస్తున్నాను ఈరోజు. సో ఎందుకు స్వీట్ చేస్తున్నాను, నా అచీవ్మెంట్ ఏంటి అనేది అయితే నేను మా హస్బెండ్ వచ్చిన తర్వాత తనకు చెప్పేటప్పుడు మీకు కూడా చెప్తాను. సో ఈ ప్రస్తుతానికి అయితే ఇదనమాట, చూస్తూ ఉండండి. ఖుషి అండ్ మేమైతే ఇప్పుడు బాల్కనీలో కూర్చున్నామని చెప్పా కదా. సో ఇక్కడ బయట ఆడుకోవడానికి పిల్లలకు ఉందన్నమాట కొంచెం ప్లేస్. సో అందరు అక్కడ ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు. సో చాలా ప్లెజెంట్ ఉంది క్లైమేట్ అయితే, చల్లగా గాలి వస్తుంది, బాగుంది. సో కరెంట్ పోయింది కాబట్టి మేము ఇంకా కాసేపు ఇక్కడే కూర్చుందామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము. సో నేనైతే స్వీట్ రెడీ చేశాక అండ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆ రీజన్ ఏంది, స్వీట్ ఎందుకు చేస్తున్నాను, నా అచీవ్మెంట్ ఏంది అనేది మీతో కూడా షేర్ చేస్తాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ అచీవ్మెంట్కి మీరందరూ కూడా నాకు హెల్ప్ చేశారనమాట. సో మీ వల్లే నేను అది అచీవ్ చేయగలిగాను. సో మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో అదైతే మాత్రం మా హస్బెండ్ వచ్చాక రివీల్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో నేనైతే మీకు చెప్పాను కదా ఒక చిన్న అచీవ్మెంట్ అని చెప్పేసి, అదేంటంటే మన ఛానల్కి 1000 అవర్స్ వాచ్ టైం అయితే కంప్లీట్ అయింది. ఈ రోజుతో 1002 అవర్స్ అయితే వచ్చిందనమాట. సో చిన్న అచీవ్మెంటే కావచ్చు, కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే మనకి ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజైతే స్వీట్ చేశాను అండ్ నా అచీవ్మెంట్ని మా హస్బెండ్తో షేర్ చేసుకుంటున్నాను. సో నాకు 1000 అవర్స్ వాచ్ టైం వచ్చింది. కంగ్రాచులేషన్స్. సో చూడండి, అడిగే కంగ్రాచులేషన్స్ చెప్పించుకుంటున్నాను నేనైతే. అట్లా ఉంది పరిస్థితి. సో ఇంకా వీళ్ళైతే ఫుడ్ తినేశారు, ఇంకా ఇప్పుడు స్వీట్ తింటున్నారనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి చూశారు కదా, రొటీన్ వ్లాగ్ అంతా ఇట్లా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ అందరిది ఇలాగే ఉంటుంది. సో వీడియో అయితే నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.